నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఆర్ టైమ్స్. ఐఎమ్ కె. శ్రీనివాసరావు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చర్ల నియోజకవర్గంలో వైసీపీ పార్టీలు ఈ మధ్య కాలంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థిగా గొల్లి కుమార్ గెలుపొందారు. ఈయన గెలుపులో ఇచ్చర్ల మండలంలో జరుగుల శంకర్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారు. శంకర్ తర్వాత జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నాడు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ జరిగింది. 2019 సాధారణ ఎన్నికలకు ముందు కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మధువల చిరంజీవి గారు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుండి శంకర్ యొక్క ఆధిపత్యానికి చెక్కుపడింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో మధువల చిరంజీవి గారు ఎమ్మెల్యే కిరణ్ యొక్క మన్నలను మనసులను దోచుకోవడంతో హెచ్ఎర్ల ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటి నుండి శంకర్ తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని కూడబెట్టుకుని ఎమ్మెల్యే కిరణ్పై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. జగన్ ముద్దు కిరణ్ వద్దనే ప్లే కార్డులు ర్యాలీలు నిర్వహించి కానీ ఎమ్మెల్యే కిరణ్ కరుణించలేదు. ఈయన ఆటలు సాగలేదు. ఈ ఆటలో శంకర్ డక్అవుట్ చేశారు మధువల చిరంజీవి గారు. మరింత బలపడి ఎమ్మెల్యే కిరణ్ను డిక్టేట్ చేసే స్థాయికి ఎదిగారని చెప్పుకుంటారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే 4 నెలల ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శంకర్పై తన వ్యవసాయ క్షేత్రం దగ్గరలో హత్యాయత్నం చేశారు. ఈ హత్యాయత్నంకి ప్రధాన కారకులుగా ఎమ్మెల్యే కిరణ్ అని శంకర్ ఆరోపించారు. మరలా ఇప్పుడు సీన్ కట్ చేస్తే 2024 సాధారణ ఎన్నికలలో మళ్ళీ శంకరు ఎమ్మెల్యే కిరణ్ యొక్క పంచను చేరడంతో హెచ్ఎర్లలో ప్రజలంతా మనసులు కలిశారు కానీ మనసులు కలవలేదు, మనీ మాత్రమే కలిసిందని చెప్పుకుంటున్నారు. అందుకే రాజకీయంలో ప్రధాన శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. అవసరము అవకాశము మాత్రమే ప్రధాన పాత్ర పోస్తుంది. అందుకే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు పండుగలు లాంటివని చెబుతుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేఎస్ఆర్ టైమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎస్ఆర్ టైమ్స్.